చెప్పు మచ్చా రమ్మను. పానం ఆగుతులే దారా చెప్పేవారికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏం లేదు మచ్చా, మన ముగ్గురం కలిసి ఒక బిజినెస్ పెడితే ఎలా ఉంటుందంటావు? మన ముగ్గురం కలిసి బస్ స్టాండ్ లో అడుక్కుంటే ఎలా ఉంటుందంటావు? ఏదో తేడాగా ఉందేంటి? అరే నా దగ్గర ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉందిరా. ఫస్ట్ చెప్పు, తర్వాత ఆలోచిద్దాం. నేను ఇక్కడికి డైలీ టీ తాగడానికి వస్తున్నారా, వాడికి మస్తు పైసలు వస్తున్నాయి. మనం కూడా ఒక టీ స్టాల్ పెడదామా? ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. అద్రిపోలే ఐడియా, చాలా కష్టపడి ఆలోచించడమమ్మా ఈ ఐడియా. ఎంత అవుతుంది మచ్చా? 1 lakh అవుతుంది మచ్చా. ఓ అంతేనా? ఒక్కొక్కరికి 1 lakh మచ్చా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే అవి పైసలు అనుకున్నావా, పునుకులు అనుకున్నావారా? మన ముగ్గురం కలిసి బిజినెస్ పెడితే ఎక్కడికో వెళ్ళిపోతాం మచ్చా. అడక తినకుండా చాలు మచ్చా. చెప్పు మచ్చా, పెడతామా? మా అయ్య ఇస్తాడంటావు అరా పైసలు? మీ అయ్య ఇవ్వకపోతే మా అయ్య ఇస్తాడు అరా పైసలు నీకు? ఏమో మచ్చా, అడుగుతాలే. ఇంతకు నీ సంగతి ఏంట్రా? ఇప్పుడే ఏమంటావా చెప్పు మచ్చా, ఇచ్చేస్తా. సరే మచ్చా ఇవ్వు. ఇస్తాలే మచ్చా మెల్లగా. మరి ఎందుకన్నావురా ఇస్తా అని? నువ్వేమంటావో చూద్దామని. మచ్చా టీ స్టాల్ పెట్టిన తర్వాత మనం ఏం చేద్దాము? ముగ్గురం కలిసి వర్క్ చేయాలి మచ్చా. ఎవ్వరు వర్క్ వద్దు మనకి, మనమే చేసుకుందాం. ఇంతకీ మేమేం వర్క్ చేయాలరా? నువ్వు టీ మాస్టర్ మచ్చా, నేను టీ మాస్టర్ ఆచల్. మన విలయ్య ఏమన్నాడు తెలుసా మచ్చా? ఏమన్నాడు? నువ్వు కనీసం టీ మాస్టర్ కూడా పనికిరావన్నాడు మచ్చా. పెద్ద మాట అన్నాడు సరాడు. నేనేం చేయాలి మచ్చా? నువ్వు మనందరిలో సర్వ్ మంచిగా చేస్తావు మచ్చా. వాడు పెట్టినట్టే నువ్వే సర్వ్ చేయాలి అందరికి. ఈ బిజినెస్ రన్ అవుతే మంచిగా ఇంకో బిజినెస్ కూడా పెట్టవచ్చు మచ్చా. ఇంతకు నువ్వేం చేస్తావు మచ్చా? మీ ఇద్దరి కంటే నాకే ఎక్కువ ఉంటది మచ్చా వర్క్. మీకోసం ఆ వర్క్ నేను చేస్తున్నా. ఇంతకు ఏం వర్క్ మచ్చా అది? క్యాష్ కౌంటర్ లో కూర్చుంటా మచ్చా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదేనా మచ్చా నువ్వు చేసే హార్డ్ వర్క్? మీకోసం ఆ మాత్రం చేయనా మచ్చా? తంతే తార్చెట్ ఎక్కుతావు. నేనేమో టీ మాస్టరు, వాడేమో సర్వరు, నువ్వేమో క్యాష్ కౌంటర్లో కూర్చుంటావు. ఇదంతా నా కోసం కాదు మచ్చా, మీకోసమే. ఇంకొక బిజినెస్ ఐడియా ఉందన్నావా, అదేంటి? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మచ్చా. ఒకవేళ మేము అందులో జాయిన్ అయితే మాకేం పనులు చెప్తావు? నేను అంత చీప్ పనులు ఏం చెప్పాను మచ్చా. నువ్వేమో నూడిల్స్ చేసేటోని మచ్చా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మరి వాడు చికెన్ ముక్కలు కట్ చేస్తాడు మచ్చా. మరి నువ్వేం చేస్తావు మచ్చా? నేను క్యాష్ కౌంటర్లో కూర్చుంటా మచ్చా. ఎట్లుంది మచ్చా మన బిజినెస్ ఐడియా? ఇది ఒక ఐడియా, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వి. నువ్వు చెప్పినవని మేము పనులను ఆపుకొని వచ్చినాం చూడు. నిజంగా మేము ఎదవలం మచ్చా. ఇప్పుడు ఎందుకు మచ్చా నిజం చెప్పడం? ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఇంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. పదా మచ్చా పోదాం.